మిథున రాశి ప్రేక్షకులకు స్వాగతం. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరిద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు మిథున రాశి కింద వస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి దశమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు ఇక్కడ ముఖ్యంగా కుంభంలోనే సంచారము, కేతు సింహంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలో కేతు ఒక ప్రవేశము, అలానే అష్టమ స్థానంలోకి రాహు ఒక ప్రవేశం జరుగుతుంది. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో, అంటే మీ జన్మరాశిలో సంచారము, జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజుల పాటు సంచారం చేస్తూ సవ్య మార్గంలో మళ్ళీ సంవత్సరం చివరిలో వక్రించి కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మిథున రాశి వాళ్ళకి, మిథున రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాలని మనం చెప్పుకుంటున్నాం. గోచారంలో ఉంటున్న ఈ గురుబలము, ఈ శని బలములనే మన జీవితంలో అన్నీ జరగవు. ముఖ్యంగా ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం అనేది ఉండదు. అంటే మీకే తీసుకోండి, జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే మీ మిథున రాశి వాళ్ళకి గురుబలం ఉంటుంది. కేవలం 5 మాసాలు ఈ సంవత్సరం. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, మాకు ఇంకా మంచి జరగట్లేదు, మీరైతే మంచి జరుగుతుందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. ముఖ్యంగా మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు కనుక జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ అనేది స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని అనుభవిస్తాం, గురుబలం లేకపోయినా శుభ ఫలితాలని అనుభవిస్తాం. ఎందుకంటే మనకి శుభ కారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంది కాబట్టి. అదే మన జన్మజాతక రీత్యా పాప గ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉండదు. చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ, ఇబ్బంది పడుతూ, ఇలా గందరగోళ పరిస్థితుల్లో వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు మాత్రమే మనకి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు వస్తాయి. ఆ ఆటంకాల నుంచి, ఆ స్ట్రగల్ నుంచి కాస్త బయటపడి కాస్త మనశ్శాంతి పొందుకోగలుగుతాము. అంటే గోచారంలో ఉంటున్న గురుబలము, అలానే శని బలము, ఆదాయ వ్యయ ఫలితాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. అలానే మీరు చూస్తూ ఉంటారు, ఈ సంవత్సరం ఈ రాశుల వాళ్ళకి గజకేసరికం పట్టబోతుంది, లేదా బుధాదిత్య యోగము, లేదా విపరీత రాజయోగం పట్టబోతుంది ఈ ఒక మాసంలో. ఈ మాసంలో ఈ రాశుల వాళ్ళకి శుక్రమహాదశ పట్టబోతుంది, తిరుగే ఉండదు. గోచారంలో ఇలాంటివన్నీ వర్తించవు. మన వైయక్తిక జన్మజాతకంలో ఉంటేనే, వాళ్ళ దశాభుక్తి వస్తేనే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు అనేది వస్తుంది. గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికుంటే ఎక్కువ అండి. శుక్రమహాదశ కూడా అందరికీ యోగించదు. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయం మనం చూసుకున్నట్లు కనుక అయితే మనకి జన్మరాశిలో గురువు సంచారము. జన్మరాశిలో గురు సంచారం వచ్చినప్పుడు ఆర్థికంగా పెద్దగా కలిసి రాకపోవడం అనేది మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్థికంగా పెద్దగా కలిసి రాకపోవడము, కరెక్ట్ గా డిసిషన్ మేకింగ్ కరెక్ట్ గా ఉండకపోవడము, అంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడము, అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, సరైన నిర్ణయాలు మనం తీసుకోలేకపోవడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలానే ఈ మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ ఇన్లాస్తో కావచ్చు, ఆ కౌటుంబిక విషయాలలో ఏదో తెలియని పని భారం లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో ఒక 20 కేజీ తూకం వచ్చి నా నెత్తి మీద పడినట్టు అంతా ఫీల్ అవ్వడం అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. అలానే వివాహ ప్రయత్నాలు ఆటంకాలతో కూడి ఉంటాయి. సంబంధాలు వస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు చెప్తారు వచ్చి, మూడో వ్యక్తి, ఆ అబ్బాయి బాలేదంటుంది, అబ్బాయి ఏదో మంచిగా లేడంట, మంచి ఉద్యోగం లేదంట అని. సో వాళ్ళ మాటలు నమ్ముతారు. అంటే కరెక్ట్ డిసిషన్ ఉండదు. కరెక్ట్ డిసిషన్, మీ సొంత నిర్ణయాలు ఉండదు. ఇతరుల మీద ఆధారపడి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఉద్యోగ విషయాలలో కూడా స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటారు. గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్య విషయాలలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ గా మీరు ఫీల్ అవుతూ ఉంటారు.
అయితే ఎప్పుడైతే జూన్ 1వ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో ఇక్కడ మళ్ళీ మీకు ఆర్థిక విషయాలలో ఎదుగుదల, అలానే పెళ్లికి సంబంధించిన విషయాలలో అనుకూలతలు ఏర్పడతాయి. ఆటంకాలు కలగకుండా అనుకూలతలు ఏర్పడతాయి. కౌటుంబిక విషయాలలో శుభ కార్యాలలో పాల్గొనే ఆస్కారాలు, మంచి మంచి భోజనాలు చేయడానికి ఆస్కారాలు వస్తాయి. అలానే మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం బదిలీల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో, నాకు జీతం తక్కువ, నేను ఇంకో వేరే ఉద్యోగం వెతకాలి, చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉంటారు, దొరకకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం దొరకడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము, ఇలా మంచి శుభ యోగాలు, అలానే ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. అలానే కొత్తగా వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన పెరుగుతుంది. సో వాటికి సంబంధించిన విషయాలలో అనుకూలతలు ఏర్పడతాయి. రొయ్యల బిజినెస్, చేపల బిజినెస్, వాటర్కి సంబంధించిన బిజినెస్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, బిల్డర్స్, బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సానుకూలత ఫలితాలు ఏర్పడుతున్నాయి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు. ఆర్థికంగా చాలా మంచి ఫలితాలు చూడబోతున్నారు ఈ సమయంలో. అక్టోబర్ 31వ తేదీ తర్వాత అగైన్ గురువు గారు తృతీయ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు. మళ్ళీ ఇక్కడ కొద్ది రోజులు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన ప్రమేయాలు ఏర్పడతాయి. ఆటంకాలు కలిగిస్తుంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగించడము, ఆర్థికంగా కాస్త వెనక్కి పడిపోవడం లాగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం డిస్టర్బెన్సెస్ కి గురి అవ్వడము. అలానే ఈ ఒక సంవత్సరం చివరిలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మాసంలో గురువు ద్వితీయ స్థానంలో వక్రించి ఉంటాడు. ఈ సమయంలో మేజర్గా ఒప్పందాలు చేసుకోవడము, ఏదైనా రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరు సంతకం పెట్టడం, ఏదైనా సాక్షి సంతకాలు, ఏదో షూటీ సంతకాలు పెట్టడము, ఇవన్నీ మానేయాలి. ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురి అయ్యే సూచనలు కూడా ఉంటాయి ఈ సమయంలో. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో. ఇక ఈ తృతీయ స్థలంలో కేతు ఒక సంచారము కాస్త సోదరులతో ఫైటింగ్ లాగా, వాళ్ళతో విభేదాలు, తగాదాలాగా అనిపించడము, అలానే తండ్రి ఆరోగ్య విషయాలలో కూడా కాస్త డిస్టర్బెన్సెస్ కి గురి అవడము, అలానే ఈ సమయంలో పితృదోషాల కోసం పరిహారాలు చేసుకోవడం కూడా కొంతమంది జరిగి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అలాంటి అవకాశాలు వచ్చి ఉంటాయి. అలానే పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాలలో జూన్ 1వ తేదీ వరకు కూడా కాస్త అనానుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. గందరగోళ పరిస్థితులు మీరు చూస్తూ ఉంటారు ఈ సమయంలో. మొత్తానికి ఈ మిథున రాశిలో పుట్టిన మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారం, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 ఎక్సలెంట్ గా ఉంటుంది. అలానే అక్టోబర్ 31 నుంచి నవంబర్ ఎండింగ్ వరకు వీళ్ళకి అనుకూలతలు ఏర్పడతాయి గురు సంచారం వలన. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా అనుకూలించదు. అలానే ఆరిద్ర నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే, ఈ జన్మరాశిలో సంచారం చేసే సమయం మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయంలో కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ సమయంలో. అలానే ఉద్యోగంలో ఏదైనా సమ్ చేంజెస్ ని మీరు చూస్తారు, పాజిటివ్ చేంజెస్ ని. అలానే ఆగస్ట్ 19వ తేదీ తర్వాత మళ్ళీ మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం వీళ్ళకి అనుకూలిస్తుంది. పునర్వసు నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే, జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం అనుకూలిస్తుంది. మిథున రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు మృత్యుంజయ మంత్రము, శివుడిని ఎంత ఆరాధిస్తారో శివ సహస్రనామము, అరుణాచలానికి వెళ్ళి దర్శనం చేసుకునే ఒక అవకాశం వస్తే చేసుకోండి. చాలా అనుకూలతలు ఏర్పడతాయి. శివుడిని ఎంత పూజిస్తారో ఈ సమయంలో మీకు అంత మంచిది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.